కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ కు కేంద్ర హోంశాఖ భద్రత మరింత పెంచినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఆయన ఇంటి చుట్టూ కట్టుదిట్టమైన భద్రతతో పాటు ఓ ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జయశంకర్ కు ఇప్పటికే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలతో కూడిన జెడ్ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. 33 మంది కమాండోల బృందం నిరంతరం ఆయనకు రక్షణ వలయంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ భద్రతతో పాటు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఆయన కాన్వాయ్లో చేర్చినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు ముప్పు పొంచి ఉన్న సందర్భంలో జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తారు. జయశంకర్ కు ముప్పు అంచనాలపై గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో 2023 అక్టోబర్లో ఆయనకున్న వై కేటగిరీ భద్రతను జెడ్ కేటగిరీకి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.